తెలంగాణకు నితిన్ గడ్కరీ రాక 5,400 కోట్లతో 26 రోడ్డు ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం. కాగజ్ నగర్ హైదరాబాద్లో పర్యటించనున్న కేంద్ర మంత్రి. నగరంలోని పలు ఫ్లైఓవర్లు ప్రారంభించబోతున్న గడ్కరీ గారు, మరి ఏంటి పరిస్థితి? ఏం బాగున్నట్లేదు మీరుది. ఎక్కడ ఏం కట్టినా పడిపోతున్నాయి మీ. దాదాపు 430 కోట్లతో మీరు దాని పేరేంటి చర్లపల్లి టెర్మినల్ కట్టారు, వర్షంకి మటాష్. హైవేల్లో ఈ 2-3 రోజుల్లో తెలంగాణలో ఎన్ని టోల్ గేట్లు కొట్టుకుపోయినాయో తెలుసా? ఇది నాకు అర్థం కావట్లా. ఏంటి తుఫాన్ ఏమైనా వస్తుందా తెలంగాణలో, లేకపోతే టోర్నడోలో వస్తుందా? టోల్ గేట్లు కొట్టుకుపోవటం ఏందండి బాబు? అంటే ఒక గాలివానకి కొట్టుకుపోయే స్థాయిలో మీ టోల్ గేట్లు ఉంటున్నాయా? నిన్న ఇక్కడ మన సిద్దిపేట దగ్గర దుద్దెడ అని ఒక ఊరు ఉంటుంది, దుద్దెడ దగ్గర టోల్ గేట్ మొత్తం ఇట్లా కొట్టుకుపోయింది. ఉందా? అది ట్విట్టర్లో ఉన్నట్టుంది కదా. సో ఆ విధంగా మన గడ్కరీ గారు ఇదిగో టోల్ గేట్ ఏం మిగల మొత్తం మటాష్. ఇదిగో పైనుంచి మొత్తం ముడి పడిపోయింది చూడండి. దీనివల్ల ఆబ్వియస్లీ ట్రాఫిక్ జాము, భారీ ట్రాఫిక్ జామ్ జరిగింది. చిన్న వర్షానికే టోల్ గేట్లు కొట్టుకుపోవటం ఏందండి గడ్కరీ గారు? మరి ఏం కడుతున్నారో టోల్ గేట్లు, మరి ఏం చేస్తున్నారో తెలియదు. మొన్న ఏకంగా టెర్మినలే పోయింది. మరి ఏందో మీ గవర్నమెంట్లో మేము అంతర్జాతీయ స్థాయిలో ఇండియాని తీసుకెళ్తామని చెప్తున్నారు, చిన్న గాలివానలకే టోల్ గేట్లు రైల్వే స్టేషన్లు కొట్టకపోతూ ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు ఇంత పెట్టి దాదాపు 5,400 కోట్లు పెట్టి రోడ్లు వేయిస్తామని చెప్తున్నారు. మరి వాటి పరిస్థితి ఏందో, ఎలా ఉంటుందో, వర్షానికి గాలివానలకు అవి ఉంటాయో లేదో కొంచెం చూడండి. మీరు ఇచ్చే కాంట్రాక్టర్ ఎవడైతే ఉంటాడో వాడిని గట్టిగా అడగండి. ఏందిరా బాయ్, ఏం రోడ్లు కడుతున్నావు, ఏం రోడ్లు వేస్తున్నావు, ఏం కడుతున్నావు, వర్షానికి గాలివానలకి కొట్టుకుపోవటం ఏందని అడగండి మీరు కొంచెం.